వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. ఎట్టకేలకు వక్ఫ్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఆమోదం కలగాలంటే 191 ఫేవర్గో అతనికి మెంబర్లు అంగీకరించాలి. ఆ అంగీకరించిన తదుపరి దానికి పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత దాన్ని రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తారు. ఉభయ సభలకు సంబంధించిన మొత్తం అంగీకారం తెలిసిన తర్వాత దాన్ని రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ బిల్లు అమెండ్మెంట్గా దాన్ని స్వీకరిస్తారు, అమల్లోకి వస్తుంది. ఆ నేపథ్యంలోనే వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టడానికి అపోజిషన్ పార్టీస్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. అదిలో ప్రధానంగా కాంగ్రెస్ కానివ్వండి, సమాజ్వాదీ పార్టీ కానివ్వండి, ఇతరితర మన బీఆర్ఎస్కు కానివ్వండి, వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన నేషనల్ కాన్ఫరెన్స్. కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న అందరూ ఇంక్లూడింగ్ తెలుగుదేశం దాన్ని ఆ బిల్లును సమర్థిస్తుంటూ వాళ్ళ తీర్మానం విప్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు వక్ఫ్ బిల్లుపై చర్చ జరుగుతుంది. చర్చ సమయం 8 గంటలు మాత్రమే ఇచ్చారు. 8 గంటలు కాదు, పూర్తిగా సమాచారం దీనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ బిల్లు కాబట్టి ఇంకా ఏదైతే చర్చ వాదోపవాదాలకు సంబంధించిన ఇంకా బిల్లుకు సంబంధించిన చర్చ జరగాలంటే ఈ సమయాన్ని ఇంకా కొంచెం పెంచండి. దాదాపుగా 40కు పైగా ఏదైతే సవరణలు తీసుకోబోతున్నారో దాంట్లో ప్రజలకు అంటే ఒక సమాజానికి ఎంతవరకు ఉపయోగపడే విధంగా ఉన్నది, ఒక సమాజానికి ఎంతవరకు నిరుపయోగంగా ఉంటుంది, లాభ నష్టాలపై చర్చ పూర్తిగా జరగవలసినది. ఆ బిల్లుకు సంబంధించింది ఎవరికి మేలు జరిగే విధంగా ఉన్నది, ఎవరికి చేడు జరిగే విధంగా ఉన్నది, ఎవరి లాభాలు పరచడానికి ఈ బిల్లు ప్రవేశపెట్టారు, అందులో వాస్తవానికి సవరణలు చేయాల్సిన అవసరం ఏమైనా వచ్చింది, ఎంత ఈ విషయంపై ఈరోజు మాట్లాడడానికి మా ఫోర్ సైజ్ టీవీ అయితే కమాండ్ అండ్ డిమాండ్ డిబేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందో ఇందులో మాట్లాడడానికి ప్రధానంగా ఫోర్ సైజ్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు ఈరోజు మనతోటి స్టూడియోలో ఉన్నారు. యా, వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ డిబేట్ సార్. అండ్ మోర్ ఓవర్ ప్రత్యేక ఎనాలిస్ట్ అయినటువంటి అనుభవజ్ఞులైన బండారు రామ్మోహన్ గారు కూడా మనతోటి జూమ్ లింక్లో లైన్లో ఇప్పుడు మనకు లైవ్లో ఉన్నారు. రామ్మోహన్ గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ అండి. అలాగే వెల్కమ్ సార్, వెల్కమ్ ఫోర్ సైజ్ టీవీ. అలాగే బీజేపీ నాయకులైనటువంటి వెంకటరెడ్డి గారు కూడా ఈరోజు మనతోటి జూమ్ లైన్లో ఉన్నారు. వెంకటరెడ్డి గారు, వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ అండి ఫర్ దిస్ పర్టికులర్ డిబేట్ ఆన్ వక్ఫ్ బిల్. వెరీ వెల్కమ్ సార్. అదే సేమ్ టైంలో విజయవాడ నుంచి వెళ్ళి రెహమాన్ గారు కూడా మనతోటి జాయిన్ అయిపోతారు మరి కొద్దిసేపట్లోనే. అలాగే కాంగ్రెస్ నాయకులైనటువంటి కత్తి వెంకటస్వామి గారు కూడా మనతోటి కొంతసేపట్లో జాయిన్ అయిపోతారు. ఇంకొక విషయం ఏంటంటే దీనికి సంబంధించిన సయ్యద్ వలీవుల్లా ఖాద్రీ ఎవరైతే ప్రముఖ జర్నలిస్టు అనాలిస్ట్ ఉన్నారో, యాక్టివిస్ట్ ఉన్నారో, ఢిల్లీలో ఉన్నారు. ఇదే వక్ఫ్ సంబంధించింది మాట్లాడడానికి ఆయన కూడా ప్రత్యేక కమిటీ మెంబర్ కాబట్టి ఆయన ఢిల్లీలో ఉన్నారు. బహుశా కొద్దిసేపట్లో మరి కూడా అతను కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని కూడా ఆయనకు సంబంధించిన విషయాలను కూడా మనం పరిగణలోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి సుధాకర్ శర్మ గారి దగ్గర వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, అసలు వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టడానికి కారణం ఏంటి, దాంట్లో సవరణలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, దీనిపై మీరు విశ్లేషించండి. థ్యాంక్ యూ జమీల్జీ. భారత రాజ్యాంగం ప్రకారం మతం అనేటువంటిది, మత స్వేచ్ఛ అనేటువంటివి ఫండమెంటల్ రైట్స్గా మనం భావిస్తున్నాం. మనకు ఆర్టికల్స్ 25 నుంచి 28 వరకు చాలా స్పష్టంగా ఎవరైనా సివిలియన్ మతాన్ని ఎలా పాటించవచ్చు అనేటువంటి విధి విధానాలు, నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మనం చూస్తే మనది ఇట్ ఈస్ ఎ కంట్రీ విచ్ ఈస్ హ్యావింగ్ డైవర్సిటీ. ఆ డైవర్సిటీలోనే మనం ఒక రకమైనటువంటి యూనిఫైడ్ అలాగే హార్మోనియస్ లివింగ్కి అలవాటు పడినటువంటి వ్యక్తులం. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ వక్ఫ్ బిల్ విషయంలో స్థూలంగా మనం కనుక ఆలోచిస్తే ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాకుండా ఒక మతాన్ని ఆచరించే ఒక సమూహానికి సంబంధించినటువంటి కొన్ని ఆస్తులు కానివ్వండి, వారికి సంబంధించిన కొన్ని వ్యవహారాల్లో రెగ్యులేషన్ అలాగే అమెండ్మెంట్ సమ్ చేంజెస్ ఆర్ నీడెడ్ అని
ప్రభుత్వం యోచిస్తోంది. దానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి అంటే, ఓవర్ ది ఇయర్స్, అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, మనకు ఏదైతే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి ఏ ఉద్దేశంతో అక్కడ వక్ఫ్ చేయబడిందో ఆ ఉద్దేశం కాకుండా అవి అన్యాక్రాంతం కావడం కానీ, లేదా అవి ఏదైతే ఒక ఉద్దేశించి ఇవ్వబడిందో ఆ ఉద్దేశం కాకుండా వేరే ఉద్దేశానికి అవి ఉపయోగింపబడడం కానీ, మిస్యూజ్ కావడం కానీ అలా జరుగుతున్నాయి అని ఒక హిస్టారికల్ అకౌంట్తో సవరణలు, అలాగే ప్రక్షాళన అనేటువంటి ఒక నేపథ్యంలో మనకు లాస్ట్ టైం మనం ఇటువంటి చర్చా కార్యక్రమంలో డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు, ఇప్పుడు వీఆర్ నాట్ టార్గెటింగ్ ఎనీ కమ్యూనిటీ. ఇప్పుడు ముస్లిం ప్రాపర్టీస్, వక్ఫ్ ప్రాపర్టీస్ తర్వాత వీఆర్ ట్రయింగ్ టు పుట్ అవర్ ఫోకస్ ఆన్ సచ్ ప్రాపర్టీస్ రిలేటింగ్ టు హిందూ టెంపుల్స్ అండ్ ఎండోమెంట్ ఏదైతే ఉందో వాటి గురించి కూడా మేము చూస్తామని. కాబట్టి మన స్థూలంగా చూస్తే మనకేమనిపిస్తోందంటే, ఇలాంటి సవరణలు, ప్రక్షాళనలు చేసి ఉన్నటువంటి ప్రాపర్టీస్ను సరి అయినటువంటి ఒక రెగ్యులరైజ్ చేసే విధానంలో ప్రభుత్వం వెళ్ళాలని భావిస్తూ ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఒకటి, మనం ఏ కమ్యూనిటీని ఉద్దేశించి చేస్తున్నామో ఆ కమ్యూనిటీ యొక్క మనోభావాలు మాత్రం ఎంత మాత్రం దెబ్బతినకుండా, ఎందుకంటే ఇది మతం అనేది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి అలా గనక మనం చేయగలిగితే అది నిజంగా సఫలీకృతం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు ఈ డిబేట్లో ఉన్నటువంటి ప్యానలిస్టుల యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకుంటూ మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే బీజేపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో పార్లమెంట్లో ఈరోజు కేంద్రంలో అధికారం ఉన్నది కాబట్టి, పార్లమెంట్లో ప్రవేశపెట్టింది కూడా వారి పార్టీయే కాబట్టి, దీనికి సంబంధించింది వెంకటరెడ్డి గారు, వక్ఫ్ అనేది మన్షాయ్ వక్ఫ్ ఒక నిర్దేశంగా ఒక తన ఆస్తిని, తనకు సంబంధించిన ఆస్తిని ఈ విషయం కొరకై ఉపయోగించుకోండి అని తన సొంత ఆస్తిని ఎవరైతే దారదత్తం చేశారో దానికి సంబంధించిన అమెండ్మెంట్, దాని మీద ఇప్పుడు ఈ ప్రవేశపెట్టడం ఎంతవరకు సమంజసమని మీరు భావిస్తున్నారు? ముందుగా మీకు ఫోర్త్ స్ట్రీట్ ప్రేక్షకులకి అలాగే ప్యానెల్ పెద్దలకి నమస్కారం. ఈరోజు ఏదైతే వక్ఫ్ బిల్లు పార్లమెంట్లో చర్చకు వచ్చిందో ఇది మనకు తెలుసు. ఇది దీనికంటే ముందుగా ఈ వక్ఫ్ బిల్లులో కొన్ని అమెండ్మెంట్స్ చేయాలి, కొంత దాంట్లో కొన్ని మిస్యూజ్ అవుతా ఉన్నాయి, ప్రాపర్టీస్ మిస్యూజ్ అవుతా ఉన్నాయి. దాంట్లో ఇంకొకటి ఏంటంటే, ముస్లిం జనాభాలో ఒక 20% మాత్రమే దీన్ని ఉపయోగించుకొని దాన్ని అన్యాక్రాంతం చేస్తా ఉన్నారు, మిస్లీడ్ చేస్తా ఉన్నారు, వాళ్ళ పేర్ల మీద రాయించుకుంటా ఉన్నారు, వాళ్ళే అనుభవిస్తున్నారు. మిగతా 80% ముస్లిం పేదరికంలో ఉన్న ముస్లింస్కి అది వర్తించేటట్టుగా చేస్తలేరు, అనుభవించేటట్టుగా చేస్తలేరు. వాళ్ళు మాత్రం అలాగే ఉంటా ఉన్నారు, వాళ్ళు పేదరికంలో అట్లాగే మగ్గుతా ఉన్నారని చెప్పేసి ఈరోజు ఈ వక్ఫ్ ప్రాపర్టీ కానీ వక్ఫ్ బిల్ కానీ తీసుకొచ్చి దాని మీద జేపీసీ వేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసాక చర్చలన్నీ అయిపోయిన తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ చేయాలి. అమెండ్మెంట్ చేసేసి దీన్ని కొత్తగా మళ్ళీ తీసుకురావాలన్న ఒక ఆలోచనతోటి దీన్ని తీసుకొస్తా ఉన్నాను. ఇదంతా కూడా ఏంటంటే ఒక ముస్లిమ్స్ టార్గెట్ చేయడం కాదు, ముస్లిం అందరూ కూడా అనుభవించేటట్టుగా, అందరూ బాగుపడేటట్టుగా, అందరూ అభివృద్ధి చెందేటట్టుగా, అందరికీ ఈ ఫలాలు అందేటట్టుగా చేస్తున్న ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ బిల్లులో అవన్నీ కూడా అందరి కోసం, వాళ్ళ కోసం ఉపయోగపడేటట్టుగా. ఎందుకంటే మనం తెలుసు ఈ బిల్లులు, ఈ వక్ఫ్ బోర్డులో ఉన్న వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు ఉంటారు. చాలా వరకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 20% పైన వాళ్ళ మనుషులే ఉంటారు. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు పాడిందే పాట, వాళ్ళు అనుకున్నదే మరి చేస్తా ఉన్నారు తప్పితే పేద వర్గాలు ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్కడ కూడా చెందట్లేదు. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక హైదరాబాద్ లోనే మనం చిన్నప్పటి నుంచి చూసినా ఇప్పుడు చూసినా కూడా అట్లాగే ఆ ముస్లిమ్స్ ఆ పేదరికంలో మగ్గుతూనే ఉన్నారు, అదే పనులు చేసుకుంటున్నారు. పండ్ల వ్యాపారులు, పూల వ్యాపారులు, చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చిన్న గల్లీలో నివసిస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ముస్లింలు వాళ్ళని పట్టించుకున్న నాదులు ఎవరు కూడా రాలేదు, ఇప్పటివరకు ఎవరు లేరు. అంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా అక్కడ మాత్రం పేదరికం మాత్రం పోట్లేదు. సో దానికోసం అనేసి ఈ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో
ఈ ప్రాపర్టీస్ ఏవైతే వర్క్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ కానీ చారిటబుల్ కార్యక్రమాలకు కానీ, లేకపోతే మస్జిద్లకు కానీ, లేకపోతే శ్మశాన వాటికలు కానీ అట్లాంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. కానీ వీటిని ఏం చేస్తున్నారంటే స్వార్థ ప్రయోజనాల కోసము, సొంత ప్రయోజనాల కోసము చాలా వరకు ఇంతకుముందు చెప్పిన జనాభా అంతా కూడా వాళ్ళు 20% జనాభా వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. దాన్ని రెగ్యులేట్ చేయడానికి, ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి ఈ అమెండ్మెంట్స్ తీసుకొస్తా ఉన్నారు. దాన్ని తగ్గిస్తే ఏమైతుందంటే ఆటోమేటిక్గా మిస్యూజ్ అనేది తగ్గుతుంది. మిగతా వాళ్ళంతా కూడా, మిగతా 80% ప్రజలు కూడా బాగుపడే ఆలోచనలు ఉంటాయి తప్పితే లేకపోతే వీళ్ళు ఏమవుతుందంటే ఇంకోటి ఏంటంటే ఒక ప్రాపర్టీస్ తీసుకున్నా ఎవరైనా చాటి ఇచ్చినా కూడా లిటిగేషన్లు, రకరకాల కోర్టు కేసులు, ఆ కేసులు ఈ కేసులు సంవత్సరాలు కొద్దిగా అట్లాగే ఉండిపోతా ఉన్నాయి. దాని మీద క్లారిటీ రావట్లేదని చెప్పేసి రకరకాలు తీసుకొచ్చారు. నేను ఒక 4-5 పాయింట్స్ మీకు చెప్తాను బిల్లో ఏమేమి అంశాలు ఉంటాయి ఏంటనేది. ఒకటి ఏంటంటే సెపరేషన్ ఆఫ్ ద ట్రస్ట్ ఫ్రమ్ ద వర్క్. ముస్లిం క్రియేటెడ్ ట్రస్ట్ ఉంటాయో ఏవైతే లా కింద తీసుకొస్తారో will no longer be considered as a work for ensuring full control over the trust. ఇంకోటి ఎలిజిబిలిటీ for work for dedication. Only practicing Muslims, at least five years Muslims practice చేసిన వాళ్ళు can dedicate their property to work ప్రాపర్టీ లాగా, రెస్టోరింగ్ pre-2013 రూల్స్. మూడోది ఏంటంటే టెక్నాలజీ అండ్ సెంట్రలైజ్డ్ పోర్టల్ విల్ ఆటోమేటికలీ వర్క్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ కానీ ఇంప్రూవ్ చేయడం, ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడానికి కానీ, ట్రాన్స్పరెన్సీ కానీ. నాలుగవది ఏంటంటే ఇదైతే ముతావాలిస్ మస్ట్ రిజిస్టర్ ప్రాపర్టీ డీటెయిల్స్ ఆన్ ద సెంట్రల్ పోర్టల్ విత్ ఇన్ 6 months. ఏదైతే ప్రాపర్టీస్ ఇచ్చిర్రో డెఫినెట్ గా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద రిజిస్టర్ చేస్తే అది కొంత రెగ్యులేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, మిస్యూజ్ కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ కానీ వర్క్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళు ఆ ర్యాంక్ కలెక్టరే ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆ ప్రాపర్టీస్ ని క్లెయిమ్ చేసే ముందల ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం డిస్ట్రిక్ట్ కలెక్టర్ ర్యాంక్ వాళ్ళు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే రెడ్యూస్డ్ యాన్యువల్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే మ్యాండేటరీ ఉన్నాయో వాటిని కొంత 70 to 5% తగ్గించడం. తర్వాత ఆడిట్ రిఫార్మ్స్ ని ఎఫిషియెంట్ గా మేనేజ్ చేయటం. తర్వాత ఇంకోటి ఏంటంటే లాస్ట్ లా ఆర్బిటరీ ప్రాపర్టీ అవుతున్నాయో సెక్షన్ 46 అది తీసేసి వర్క్ బోర్డు కింద కాకుండా ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దాని కిందకు వచ్చేటట్టుగా అది ఒకటి చేయటం. తర్వాత లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రొలాంగ్డ్ లిటిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా తీసేసి దాన్ని తొందరగా క్లోజ్ చేసేటట్టుగా. సో ఇవన్నీ కూడా ఏంటంటే లీగల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమెండ్ చేసుకుంటూ ఈరోజు మరి లోక్సభలో చర్చ పెడతా ఉన్నారు. ఒకసారి దీంట్లో మనకు తెలుసు, ఎందుకంటే ఇది ముస్లిం కమ్యూనిటీస్ నుంచి వచ్చిన డిమాండ్ మేరకే దీన్ని తీసుకొచ్చారు. ఏదైతే మెజారిటీ ముస్లిమ్స్ ఉన్నాయో, ముస్లిం వర్గాలు ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చిన డిమాండ్ మేరకే దీన్ని వర్క్ ప్రాపర్టీని వర్క్ బోర్డుని అమెండ్మెంట్ చేస్తా ఉన్నారు. సో మనకు అంతకుముందు తెలుసు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏదైతే ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయో ఇప్పటివరకు ఒక్కొక్కటిగా తీసుకొస్తా ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ముస్లిం మహిళా వర్గాలకి ఒక ఇంపార్టెంట్ బిల్ ఏదైతే ట్రిపుల్ తలాక్ ఉందో అది ఎప్పుడు ఎవరు డేర్ చేయని పరిస్థితి ఒకప్పుడు ఉండేది. కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం మహిళలకి ఏదైతే అవమానం జరుగుతా ఉందో, ఏదైతే తలాక్ ఏదైతే విడాకులు అని చెప్పేసి ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చారో దాన్ని ఇప్పుడు కంట్రోల్ గా కంప్లీట్ గా వచ్చిన తర్వాత ముస్లిం మహిళా సమాజం అంతా కూడా డెఫినెట్ గా హర్షిస్తా ఉన్నారు. సో అలాంటిదే ఇప్పుడు ఇది కూడా తీసుకొస్తే రేపు పొద్దున ముస్లిం సమాజం అంతా కూడా వాళ్ళంతా కూడా బాగుపడే అవకాశాలు ఉంటాయి. రెగ్యులేషన్స్ కానీ, ట్రాన్స్పరెన్సీ కానీ ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఉంటాయనే ఆలోచనతోటి దీన్ని తీసుకొస్తా ఉన్నారు. ఈ చర్చలో సపరేట్గా పెడదాం మనం. ఫస్ట్ ఈరోజు ఏదైతే చర్చ జరుగుతుందో పార్లమెంట్లో వర్క్ బిల్కి సంబంధించింది ఆ విషయంపైనే ఈరోజు ఏదైతే ఒకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. అలాగే మనకు వెంకటస్వామి గారు కూడా లైన్లోకి వచ్చేసారు కాబట్టి వెల్కమ్. కాంగ్రెస్ నాయకులైనటువంటి వెంకటస్వామి గారిని కూడా ఫోర్ సైజ్ టీవీ ఆహ్వానం పలుకుతుంది. వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ వెంకటస్వామి గారు.
ప్రస్తుతం ఒకసారి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, ఇప్పుడు ఏదైతే మన వెంకటరెడ్డి గారు చెప్పారో, ఏదైతే సవరణలు తీసుకోబోతున్నారో అందులో తనకు సంబంధించిన తీసుకుపోయి పూర్తి అధికారం మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేటట్టుగానే అవపడుతుంది. ఈ విషయంపై అంటే గత కొన్ని సంవత్సరాలుగా, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైతే వర్క్ ప్రాపర్టీగా ఉన్నదో దానికి డాక్యుమెంటేషన్ సరిగా లేదు. సరే, దాన్ని కొంచెం సరిచే బదులు తన అధికారం మొత్తం తన చేతిలోకి తీసుకోబోతుంది. ఈ విషయం మనం ఒకసారి దాన్ని గమనించినట్టయితే, ఈరోజు వక్ఫ్ ప్రాపర్టీ చేయాలన్నా కూడా 5 years పాటు అతను ఒకసారి ముస్లిం అయితే అతను ఎప్పటికీ ముస్లిమే, దానికి సందేహం లేదు. ఒకసారి బై బర్త్గా అతను ముస్లింగా పుట్టిన తర్వాత అతను ఎట్టి చేతుల్లో ముస్లింగానే ఉంటారు. దానికి సంబంధించిన అతను రుజువు చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, తన ఆస్తికి సంబంధించింది ఏదైతే వక్ఫ్ చేయబోతున్నాడో ఆ వక్ఫ్ సంబంధించిన మొత్తం పూర్తిగా దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వారికి సంబంధించిన వాళ్ళకు ఇవ్వడానికి అవసరం కూడా లేదు. కానీ దాంట్లో తీసుకొచ్చి వాళ్ళని కట్టడి చేయడానికి ప్రయత్నించారు. ఇంకోటి ఏంటంటే, పాతకాలం నాటి ఏదైతే దర్గాలు ఉన్నారో, మసీదులు ఉన్నారో, ఈద్గాలు ఉన్నారో, కబ్రస్థాన్లు ఉన్నారో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కొన్ని లేవు. దానికి సంబంధించిన ఇప్పుడు పూర్తిగా ఎవరైనా కానీ క్లెయిమ్ చేసి ఇది కాదు, కలెక్టర్ ఒకవేళ కనుక నిర్ధారిస్తే ఇది వక్ఫ్కు సంబంధించింది కాదు, ఇది ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం అది ఉన్న గొరిలగడ్డ కానీ దాన్ని ధ్వంసం చేసే అవకాశాలు కూడా. దీని మీద మన బండరామోహన్ గారు మీరేమంటారండి? జమీల్ గారు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులు సుధాకర్ శర్మ గారికి, చీఫ్ అడ్వైజర్, అట్లాగే వెంకటరెడ్డి గారికి, వెంకటస్వామి గారికి అందరికి నమస్కారం. ఫోర్సైట్ టీవీ కూడా. అపోహల పునాది మీద మనం చూసే కళ్ళద్దాలను బట్టి మనకు విషయం అర్థమవుతుంటుంది. నేను 2 విషయాలు చెప్తున్నాను, ఇటు పక్క అటు పక్క 2. మనం చూసే కళ్ళద్దాలు నల్లవైతే నల్ల కనపడుతుంది ప్రపంచం అంతా, పచ్చవైతే పచ్చ కనపడుతుంది. ఇప్పుడు 2 వర్గాలు కూడా ఇటు పక్క అద్భుతంగా ఉంది బిల్ అంటున్నారు, ఇటు పక్క అధ్వానంగా ఉందని కూటముల ప్రకారం చీలిపోయారు. నేను కొంచెం మధ్యవర్తిగా మధ్య మార్గంగా మాట్లాడతాను. ఖచ్చితంగా ఇలా మంచిది చెడ్డ ఉంది, 2 కాదట్లేదు. కానీ మీరు అన్నారు ఇంతకుముందు, అసలు భూమి ఎవరిది? ప్రపంచంలో భూమండలం మీద రాజ్యానిదే అధికారము. రాజ్యానికి అధికారం లేకుండా భూమి వ్యక్తులది కాదు. ఎప్పుడైనా సరే రాజ్యం ప్రజోపకరమైన కార్యక్రమాల కోసం భూమి తీసుకునే హక్కు ఉన్నది. భూసేకరణ చట్టం కూడా అదే చెప్తున్నది. అంటే మనకు మీరు ప్రభుత్వం అధికారం మాట్లాడుతున్నారు కదా, ప్రభుత్వం అధికారం తీసుకోవడం తప్పెట్లయిద్దని నేను అంటున్నాను. ఓకే, సమస్య ఎక్కడ వస్తుందంటే, ఈ చట్టంలో ఆ చట్టం ఇట్లాగే ఉండాలా? చట్టం ఇట్లా ఉంటే నష్టాలు ఏం జరిగింది నేను చెప్తాను. నెంబర్ 1, ఫస్ట్ వక్ఫ్ లో ఉన్న చట్టంలో నష్టాలు ఏమైందంటే, ఎక్కువగా ముస్లింలే నష్టపోయారు. ఇందులో హిందువులు కూడా భూములు దానం చేసిన సందర్భాలు ఉన్నది. వక్ఫ్ బోర్డుకు ఆనాడు ఉన్న భూస్వాములు, జాగీరదారులు, దేశముఖులు వీళ్ళందరూ ఒక దేవుడి మాన్యాలు ఎట్టిచ్చారు, దీన్ని కూడా అట్లా ఇచ్చారు. కానీ వక్ఫ్ బోర్డు ఒక మంచి పని ఏమైందంటే, వాళ్ళ అధికారం ఉండడం వల్ల అన్యాక్రాంతం తక్కువైనాయి. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం తక్కువైనాయి, కానీ దేవాదాయ శాఖ భూములు చాలా వరకు అన్యాక్రాంతమైనవి. ఇది ఇక్కడ కూడా హిందువులే ఇచ్చింది ఇక్కడ కూడా. కానీ ఇక్కడ హిందువులు కాదు, ముస్లిం జాగ్రత్తదారులు కూడా ఆ గుళ్ళకు గోపురాలకు దానం చేశారు. కానీ ఇక్కడ ఏమైంది, చట్టం ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల ఏమైందంటే, హిందూ భూములన్నీ ఎండోమెంట్ శాఖ పరిధిలో ఉన్నా కూడా చాలా వరకు కౌలుదారుల పేరు మీద అట్లా ఇట్లా అన్యాక్రాంతమైంది. నేను చెప్తున్నాను, వక్ఫ్ బోర్డు ఎట్లా కంట్రోల్ చేస్తాం అనుకుంటున్నారో, హిందూ దేవాలయాల ఎండోమెంట్స్ కూడా చెయ్యాలి. అంటే ఈ రెండింటికి పోటీ అంటే పోటీ కాదు, ఇక్కడ ఇంకెక్కువ ఆక్రమణ జరిగినాయి అంటున్నాను. ఇక వక్ఫ్ బిల్ కాడికే వస్తాను. వక్ఫ్ బిల్లో మీరు అన్న ఖబరస్థాన్లు అవన్నీ తీసుకుంటారని చాలా అపోహ మాత్రమే అంటున్నాను. ఇది చాలా ఉత్తి అపోహనే. దీన్ని పెంచి పోషిస్తున్నారు. తప్పు అంటున్నాను. ఎందుకు తప్పు అంటున్నానంటే, ఎవడైనా బొందలగడ్డ సాక్ష్యం అంతకంటే సాక్ష్యం ఉంటుందా? ఇది తుర్కోలో బొందలగడ్డ అని చూసినాక దాన్ని ఎవడన్నా కబ్జా పెట్టుకుని వీలుంటుందా? ఊరుకుంటారా? సమాజం ఊరుకుంటుందా? హిందువులు, ముస్లింలు కాదు, హిందువులు కూడా ఊరుకోరు అంటున్నాను నేను. కొత్తగా ఇప్పుడు ఏమైతుందంటే, భూమి పెరగదు జమీన్ గారు, భూమి అంతే. హిందువుల కబ్రస్థానాలను కూడా ఆక్యుపై చేసి పెట్టింది సార్. ఇప్పుడు అది అవుతాం. వెంకటస్వామి గారు చాలా బ్రహ్మాండంగా మన రామ్మోహన్ గారు చెప్తున్నారు, అది కానివ్వండి, తర్వాత మనం అనే విషయం మీద అడుగుదాం. దానికి వెంకటస్వామి గారు ఇంతకుముందు సుధాకర్ శర్మ గారు అద్భుతంగా, నేను యాజ్ అడ్వకేట్ ను మొత్తం ఆర్టికల్స్ అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ప్రాథమిక హక్కులు ఏంటిది అని చెప్పుకోండి. దానికి చరిత్ర అవసరం లేదు. చట్టంలో ఏమున్నాయని నేను రాసి పెట్టుకున్నా వెంకటరెడ్డి గారు చెప్పేసి ఇక అది చదివించాలని అవసరం లేదు. నేను ఇలా ప్రో అండ్ కాన్స్ కింద చెప్తాను. నేను ఫస్ట్ నేను ఏమంటున్నానంటే, వక్ఫ్ బిల్లు ఇట్లాగే ఉండాలా అంటున్నాను. ఇట్లా ఉంటే ఏం నష్టమైంది చెప్తాను నేను. ఇట్లా ఉండడం వల్ల ఏం నష్టమైందంటే, ముతవల్లీలు చాలా పెద్ద ఎత్తున నష్టపోయారు, ముస్లింసే ఎక్కువ నష్టపోయారు. ఈ దుర్మార్గం వల్ల ఏమైందంటే, కొందరు తమ చేతుల్లోకి, అంటే ప్రభుత్వం దాటి అధికారాలు చెలాయించింది.
ప్రభుత్వానికి ఏం అధికారాలు ఉండొద్దు అనే భావనతో వచ్చింది. వక్ఫ్ బిల్లో ఈ పెద్ద పొరపాటు ఉంది. అంటే భూమి ఎవరి ఆధీనంలో ఉండాలి, ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉండాలి. మన ఉదాహరణ చెప్తాను, మన ఊళ్ళో పహాని చౌఫస్లో మెయింటైన్ చేసేవాళ్ళు. సరే, ఇప్పుడు ఆన్లైన్ రికార్డు వచ్చింది. నా భూమి నాది అని చెప్పడానికి ప్రభుత్వం దగ్గర రికార్డు ఉండాలా ఉండొద్దా? నా భూమి నాదే నేను డిక్లేర్ చేసుకొని నేనే పరిపాలించుకోవన్నా? మరి అట్లాంటి ఎవరికి వాడు భూములు డిక్లేర్ చేసుకుంటారు? అది లేదు కదా వ్యవస్థ. అందుకని ఇక్కడ 3 మంచి మార్పుల్లో కొంత సమాజాన్ని అంగీకరించడానికి చేయాలి. ఏ సంస్కరణ అయినా కూడా ఆయా సమాజంలో ఉన్న భాగస్వాములను అంగీకరించడానికి చేయాలి. అక్కడ కొంత బీజేపీ తొందరపడదని నేను అంటున్నాను. అందుకని ఇప్పటిదాకా జేపీసీ పోయినా వచ్చింది, కొన్ని సవరణలు 40 సవరణలు ఆమోదించారు. మిత్రపక్షాలు కాదు, రైతు పక్షాలు చెప్పినా కూడా ఆమోదించారు. ఇవాళ దాని బిల్లు పెట్టబోతున్నారు, పెట్టారు. చర్చ జరగాలి. చర్చలో నేను ఏమంటున్నానంటే, పాత వక్ఫ్ బిల్ ఏమున్నది, కొత్తది ఏం చేశారు, దీన్ని బేరీ చేసుకుని పోదామా? లేకుంటే రాజకీయంగా మోడీ ఏది చేసినా తప్పే అనే వర్గం ఒకటి తయారై, మోడీ ఏది చేసినా కరెక్టే అనే వర్గం తయారైతే ఈ చర్చలో సారం ఉండదు. జమీల్ గారు, ఇలా మూడిట్లలో ఉందంటే కలెక్టర్కి అధికారం ఇప్పేది చాలా కరెక్ట్ అంటున్నాను. ఎందుకు అధికారం ఇవ్వాలంటున్నాను అంటే, వక్ఫ్ బోర్డు పేరు మీద కొందరు మాత్రమే పెత్తనం చేసుకుంటూ మసీదుల భూములు కానీ ఇతరత్ర వక్ఫ్ భూములు కానీ వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే వక్ఫ్ భూములు అనుకున్నారు, వ్యతిరేకంగా ఉంటే వక్ఫ్ కాదని చెప్పి ఇద్దరు కలిసి అమ్ముకున్న సందర్భాలు నేను రుజువులతో సహా చెప్తాను. అంటే ఏది వక్ఫ్ బోర్డును ముతవాళ్ళు కలిసి అమ్ముకున్న సందర్భాలు చూస్తాం. అప్పుడు మరి మతానికి నష్టమైంది కదా. అందుకని నేను ఏమంటున్నానంటే, వక్ఫ్ బోర్డు దగ్గర రికార్డు ఉన్నాయండి, కానీ కలెక్టర్ దగ్గర కూడా రిజిస్టర్ కావాలంటున్నాను. ఎందుకు కావాలంటే, నేను కొత్తగా ధార్మిక సంస్థ నేను దానం ఇస్తా అనుకుంటున్నాను. వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది, వాళ్ళు అమ్ముకుంటారా తెలుస్తలేదు, వాళ్ళు ఉంచుతారో తెలుస్తలేదు, ఏం చేస్తే తెలుస్తలేదు. కలెక్టర్ దగ్గర రికార్డు ఉంది అనుకోండి, ఇది వక్ఫ్ అని మనకు ఒక రుజువు కావాలి సార్. ఇప్పుడు మనకి భూమి రికార్డు 2 చోట్ల ఎందుకుంటున్నాయి? జమీల్ గారు కొంచెం అకాడమిక్, 2 చోట్ల ఎందుకుంటున్నాయి? మన భూమి రికార్డు ప్రభుత్వం దగ్గర ఎందుకు ఉండాలని మనం ప్రశ్నిస్తున్నామా? లేదు కదా. వక్ఫ్ అయినా దేవాదాయ శాఖ అయినా ఆ భూముల వివరాలు ప్రభుత్వం దగ్గర లేకపోతేనే సమస్య వస్తుంది. నెంబర్ 1. రెండోది ఈ మెంబర్ల సంగతి. మెంబర్లలో 2 ముస్లిమేతరులు నియమిస్తామంటారు, కరెక్ట్ కాదంటున్నాను. ఎందుకు కరెక్ట్ కాదంటున్నాను అంటే, దేవాదాయ శాఖ మన చట్టంలో తిరుపతి టీటీడీ దేవస్థానం ఉంది, వాళ్ళ మన హిందూవేతలు నియమిస్తే ఒప్పుకుంటారా? అది కరెక్ట్ కాదంటున్నాను. కానీ మహిళలు నియమించడం కరెక్ట్ అంటున్నాడు. ఎందుకంటే సమాన అధికారం మహిళలు భాగస్వామ్యం ఉండాలంటే మరి మహిళలు నియమించాలి కదా. అందుకనే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా చేసిన పని ఏంటంటే, ప్రతి సమస్యను రావణ కాష్టలాగా ప్రకటించుకుంటుంది. ఈ విషయాలు చెప్తున్నాను. మిగతా విషయాలు కాంగ్రెస్ పార్టీ మంచి పని చేసినప్పుడు చెప్తాను. రాజాభరణాలు రద్దు కానీ ఇతరత్ర చాలా, నేను కాంగ్రెస్ పార్టీ అభిమాని, నెహ్రూ అభిమాని. అది ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుందంటే, మీరు కొన్ని చట్టాలు మార్చడంలో కానీ లేకుంటే కొన్ని రావణ కష్టాలు ప్రకటించడంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా తాత్సార్యం చేసింది. అది జమ్మూ కాశ్మీర్ విషయం కావచ్చు, మణిపూర్ మంటల విషయంలో కావచ్చు. అంటే దీన్ని స్టాగ్నేట్ చేసి ఇట్లా ఉంచుదాం అనుకున్నారు. ఎప్పుడు కూడా ఆగిన నీళ్లు మురిక్కాలు అవుతాయి, పారే నీళ్లు సెలయేరు అవుతాయి. కనుక ఇక్కడ 2 ముస్లిమేతరులు నియమించే దాన్ని మాత్రం నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఆ సవరణ కరెక్ట్ కాదు. ముస్లింల సమస్యలు ముస్లింలు పరిష్కరించుకుంటారు, మళ్ళీ కొత్తగా ఎందుకని. కానీ మహిళల నియామకం కరెక్ట్ అంటున్నాను. కలెక్టర్ కు అధికారం ఇవ్వడం అంటే, అధికారం ఇవ్వడం అంటే వీళ్ళ అధికారం తీసేయడం కాదు. అంటే ఇప్పుడు మనం అంగీకరిస్తున్నాం కదా జమీల్ గారు. అంటే కలెక్టర్ కి లేని అధికారం వక్ఫ్ బోర్డుకు ఉన్నది. ఎట్లా ఉంటది? ఒక ప్రాపర్టీ మీద ప్రభుత్వానికి లేని అధికారం ఒక వ్యక్తికి, ఒక సంస్థకి ఎట్లా ఉంటుందని అంటున్నాడు. భూములని ల్యాండ్ లాస్ మీద పర్ఫెక్ట్. దీని మీద పూర్తిగా మనకు ఒకసారి వెంకటస్వామి గారి దగ్గర వెళ్దాం. వెంకటస్వామి గారు, ఈ రోజు ప్రస్తుతం ఏదైతే రామ్మోహన్ గారు అంటున్నారో, ఇంతకు ముందు గతంలో వెంకటస్వామి గారు అన్నారో, దీని విషయంపై వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ప్రభుత్వం ఎవరైతే అధికారంలో ఉన్న ప్రభుత్వమే, ఎవరైతే రాజకీయ పార్టీ అధికారం ఉన్నదో అదే చలామణి అవుతూ అక్కడ ఏదైతే అధికారి ఉన్నాడో ఆ అధికారిని తనకు సంబంధించిన ఏదైతే జరుగుతుందో మనం చూసుకుంటూ పోతున్నాం. ఉదాహరణకు మనకు హైదరాబాద్లోనే మనం అన్ని విషయాలను మనం చాలా కళ్ళ కట్టినట్టుగా ఉన్నాయి మన దగ్గర. ల్యాండ్కో హిల్స్ కానీ దానికి ఉదాహరణని మనం ఈ విషయంపై మనకు సంబంధించిన ఇప్పుడు వెంకటస్వామి గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రామ్మోహన్ గారు చెప్పారో, వెంకటస్వామి గారు చెప్పారో, దీనికి మీరు మీ అభిప్రాయం ఏంటండి? ముందుగా ప్యానెల్లో పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, లేదా అంటే దేవాలయ భూములు కావచ్చు, లేదా ఈవెన్ క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి భూములు కావచ్చు, దుర్వినియోగమైనవి, అన్యాక్రాంతమైన దాంట్లో ఏ మాత్రం సంశయం లేదు. ఇక్కడ మతాలు ఏం రాలే, అక్రమదారులకు ఏ మతం అడ్డు రాలే, ఏ దేవుడు అడ్డు రాలే. ఇక్కడ 33 కోట్ల దేవతలు రక్షించలేకపోయినరు హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి మాన్యాలను. అక్కడ అల్లానో లేకపోతే ఇంకొక పేరుతో ఉన్నటువంటి దేవుడు ఆయన కూడా రక్షించలేకపోయాడు. ఆయన యేసుక్రీస్తు మేరీ మాత్రం అక్కడ కూడా రక్షించేయాలి. అంటే అక్రమదారులకు ఏ దేవుడు అడ్డు రాడు, ఏ మతం అడ్డు రాదు. ఇక ప్రభుత్వానికి సంబంధించి
అధికార విషయానికి వచ్చినప్పుడు ఎండోమెంట్ శాఖలో డైరెక్ట్ గా ఎండోమెంట్ పేరుతోటి ప్రభుత్వం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 80% పైన ఉన్నటువంటి ఒక మతం, నేనైతే దాన్ని హిందూ ధర్మమే అంటాను, హిందూ మతం అని అనను. సో హిందూ మతంగా దాన్ని ముద్ర వేసుకున్నా సరే, హిందూ అని మోడీ గారు శివం ఊగిపోయినా అది మతం కాదనేటువంటి విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకొని వాజ్పేయి గారిని గుర్తు చేసుకొని మాట్లాడితే మంచిది ఆ భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కూడా. సో అన్ని పార్టీలలో అన్ని వర్గాలలో కూడా హిందూ ధర్మాన్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు, ఆచరించే వాళ్ళు ఉన్నారు. అది మర్చిపోతున్నారు బీజేపీ వాళ్ళు ఒక్కరు మాత్రమే పేటెంట్ ఉన్నదని అనుకుంటున్నారు. అది అపోహ. సో ఎప్పుడైతే ఎండోమెంట్ కి సంబంధించిన దాంట్లో గవర్నమెంట్ యొక్క ఇండల్జ్మెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా తీసుకోగలిగినప్పుడు, డైరెక్ట్ గా దాన్ని డీల్ చేయగలిగినప్పుడు, వై నాట్ ఇన్ వక్ఫ్ బోర్డ్, వై నాట్ ఇన్ ద క్రిస్టియన్ ప్రాపర్టీ అనేటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ ఈ దేశంలో. సో రామ్మోహన్ రావు గారు అన్నటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ దీన్ని రావణ కాష్టం లాగా కాల్చింది అని అంటున్నారు. నేను దాన్ని ఒప్పుకోవటం లే. కాంగ్రెస్ ఇందాక పెద్దలు టీవీకి సంబంధించిన వారి పేరు నా స్వార్థార్థి గారా వారు చెప్పినప్పుడు సుధాకర్ గారు వారు చెప్పినప్పుడు ఒక పదం అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక వర్డ్ని ఉపయోగించినాడు. ఏమన్నారంటే మనము చట్టాలు ఇవన్నీ మార్పు చేస్తున్నప్పుడు ఆయా వర్గాల యొక్క మనోభావాలను నొప్పించకుండా వాళ్ళను అంటే పాసిఫై చేస్తూ వాళ్ళను సంజాయిస్తూ ప్రధాన స్రవంతిలో కలుపుకపోయేటువంటి రకంగా ఉండాలనేటువంటి అర్థాన్ని వారు ఇచ్చినారు. వారికి నేను సెల్యూట్ చేస్తున్నా. డెఫినెట్ గా ఈ పనిని కాంగ్రెస్ చేసింది, రావణ కష్టం కాదు. ఈ పనిని కాంగ్రెస్ చేసింది. నేను పక్కా ఆర్ఎస్ఎస్ నుంచి పెరిగిన నాకు తెలుసు. ఇప్పుడు వచ్చేసి వెంకటరెడ్డి గారు ముస్లింలకు సంబంధించి ముస్లిం యొక్క అది బాగోగుల గురించి భారతీయ జనతా పార్టీకి ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో అనేటువంటిది అర్థం కావట్లేదు. సో వచ్చుడే నిజంగానే ఈ సమాజంలో ఉన్న ఒక సమాజాన్ని ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రేమ అంత ఉలిక్కి పడితే అంత ఉట్టి పడితే అప్రిషియబులే అది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదన్నా అందరినీ కలిపి అన్ని మతాలకు దగ్గర ఉండాలంటేనేమో అది సంతుష్టీకరణ అనే ముద్రేస్తారు. మోడీ గారు పోయి ముస్లిం తోటి అలై బలై తీసుకుంటే మాత్రం అది సహోదర భావం అవుతుంది. సో కాబట్టి నేనేమంటున్నానంటే ఇది సెన్సిటివ్ అంశం కాబట్టి కాంగ్రెస్ కొంత టైం ఎక్కువ తీసుకున్నది. కాశ్మీర్ విషయం చెప్తున్నారు రామ్మోహన్ రావు గారు. నేను డైరెక్ట్ గా కాశ్మీర్ కోసం కొట్లాడిన వాళ్ళు నేనున్న ఏబీ పక్షాన నేను కాశ్మీర్ పోయి జెండా ఎగరేసి వచ్చిన వాళ్ళు ఉన్నా. కాశ్మీర్ కి సంబంధించినటువంటి 370 మొన్న రద్దు చేసడం అనేటువంటిది ఇక మొత్తం పన్నంతా ఊడిపోయిన తర్వాత ఇక ఊడిపోయే ముందు నేనే బీకేసిన నేనే సరి చేసిన అన్నట్టుగానే ఉన్నది భారతీయ జనతా పార్టీ. దానికి సంబంధించిన కూరలన్నీ తీసేసింది. 370 ఆర్టికల్ సంబంధించిన కూరలన్నింటినీ తీసేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి, ఆ ప్రభుత్వానికి, నెహ్రూ గారికి, ఇందిరాగాంధీ గారికి వాళ్ళకే దక్కుతుంది. సో ఆ చివర ఏదైతే అంటున్నదో అంటు మాత్రమే మొన్న తొలగించబడ్డది. దాంతో మొత్తం ఏంటంటే రిబ్బన్ కట్ చేసి నేనే మొత్తం చేసిన అన్నట్టుగా క్రెడిట్ కొట్టేసింది. కానీ వాస్తవంగా దాంట్లో ఏ కూరలు లేవు, అన్ని కూరలు పోయినాయి. లాస్ట్ అంటు తీసేసింది. ఇవాళ జరుగుతున్నటువంటి ఏమనంటే ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి బిల్ విషయంలో ఒక కూలంకష చర్చ జరగాల, ఒక సద్భావనతోటి చర్చ జరగాల, చర్చకు అవకాశం ఇవ్వాల. తర్వాత ప్రతిపక్షంగా మేము కాంగ్రెస్ గా ఉన్నాం. కాంగ్రెస్ అంటే మమ్మల్ని కాంగ్రెస్ అని రాస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి వాట్సాప్ యూనివర్సిటీ నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు చూస్తున్నారు. ఇలా మేము అన్ని వర్గాల యొక్క మనోభావాలను, అన్ని వర్గాల యొక్క అభిప్రాయాలను గౌరవిస్తున్నాం. వాటిని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తే మేము తుర్కాలకే సపోర్ట్ చేస్తాము, లేకపోతే మేము క్రిస్టియన్కే సపోర్ట్ చేస్తాము. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇలా ఈ దేశంలో లేకపోతే స్ట్రీట్ ఫైట్లే ఉండేది. ఉండేది, యుద్ధమే జరుగుతుండేది. కాంగ్రెస్ కాబట్టి ఇంత సంయమనంతో ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఆ స్పిరిట్ ను భారతీయ జనతా పార్టీ కూడా మేము సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి
పదం ఏదైతుందో దాన్ని టూర్ స్పిరిట్ లో తీసుకువెళ్తే డెఫినెట్ గా వి విల్ అప్రిషియేట్. కానీ టార్గెటింగ్ ఆఫ్ వన్ కమ్యూనిటీ అనేటువంటిది ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ చేస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. మనకు కనిపిస్తే వాళ్ళ దుకాణాల మీరు మొన్న కావడి యాత్ర అప్పుడు చూసిన వాళ్ళ దుకాణాలు పేరు పెట్టుకొని ఆ దుకాణాల్లో కొనొద్దని చెప్పినాక ఇంతకన్నా విద్వేషం ఏముంటది ఈ దేశంలో? ఒక దుకాణంలో ముస్లిం దుకాణంలో కొనొద్దు అనేటువంటి పిలుపునిచ్చిన తర్వాత అంతకంటే విద్వేషం ఏముంటది ఈ దేశంలో? కాబట్టి ఇవాళ వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి బిల్లులో ఏవైతే అన్యాక్రాంతం కాకుండా ఏదైతే దానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారిక జవాబుదారీతనం, అంటే ఒక నవాబ్ సాబ్ కూర్చొని, అంటే ఆయన తండ్రులు కూడా నవాబ్ ఉంటాడు, అదే నవాబ్ పేరుతో వీడు కొనసాగుతాడు, వాడే మొత్తం ముస్లిం మిగతా కమ్యూనిటీని రాకుండా దాంట్లో మొత్తం ఆపేస్తాడు. ఇట్లాంటి వాటిని తొలగించడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ చేసినా కాంగ్రెస్ చేసినా ఎవరు చేసినా సమర్థనీయమే. కానీ ఆ పేరుతోటి వాళ్ళకున్న హక్కులను మొత్తాన్ని కూడా మనం కాలరాయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అట్లని రామ్మోహన్ రావు గారి తోటి నేను 100% ఏకీభవించే విషయం ఏంటంటే, ప్రభుత్వానికి అధికారం లేకుండా ఒక వ్యక్తికి దేశంలో అధికారం అంటే వాడు ఈ ప్రభుత్వానికంటే ఈ ప్రజాస్వామ్యం కంటే అంబేద్కర్ రాసిచ్చిన రాజ్యాంగం కంటే పెద్దోడు వాడు. దానికోసం మనం అందరం నోరు మూసుకోవాలా? ఒక వ్యక్తుల కోసం, ఒక శక్తుల కోసం, ఏదో సలావుద్దీన్ ఓవైసీల కోసమో, లేకపోతే ఇంకొక ఇది అక్కడ కాశ్మీర్ లో ఉన్నటువంటి ముఫ్తీ మహబూబా ముఫ్తీ కోసమో మొత్తం దేశమంతా నోరు మూసుకోవాలా? మొత్తం చట్టాలన్నీ కూడా నోరు మూసుకోవాలా? అది కాదు. నేను భారతీయ జనతా పార్టీని టు ది ఎక్స్టెంట్ అంటే ఇవాళ పెడుతున్నటువంటి బిల్లులో నేను ఆ ప్రాంతాలకు అంటే ఆ వర్గానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడము, ఆ భూములను కాపాడే విషయంలో ఇనిషియేట్ తీసుకునేంత వరకు డెఫినెట్ గా మనం దాన్ని సమర్థించు. కానీ దాన్ని టార్గెట్ చేసి మొత్తం తమ ఆధీనంలోకి నిజంగానే ఆధీనాలు తీసుకొని మొత్తము ఇది ఈ దేవాలయాల భూములను కూడా ఆధీనం తీసుకోండి, క్రిస్టియన్ భూములను కూడా ఆధీనం తీసుకోండి, మొత్తము ఇది వక్ఫ్ బోర్డు కూడా తీసుకొని మొత్తం మీరు కరెక్ట్ మెయింటైన్ చేయండి. మరి అట్లనే చేయండి. అట్లా కాకుండా ఈ పెరిపెరియలు చేయొద్దు. ఎలా మేమందరం కూడా మేము కూడా డొనేట్ చేసిన వాళ్ళు ఉంటాం గుడికి పోతే, మరి గుడిలో ఎవరి డామినేషన్ నడుస్తుంది? అసలు ఇప్పటిదాకా సిఎస్సి గుళ్ళలకు ప్రవేశమే లేదు కదా. దీనికి సంబంధించి సబ్కే సాత్ ఎక్కడ పోయింది? సబ్కా వికాస్ ఎక్కడ పోయింది? దీనికి సంబంధించినటువంటి బిల్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఓవరాల్ గా వక్ఫ్ బోర్డు సంబంధించిన బిల్లులో ఏవైతే అన్ని వర్గాలు అంటే వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా ఆ వర్గానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ కాపాడడం అనేటువంటి ఒక అంశాన్ని మీరు ఒకేలా దృష్టిలో పెట్టుకుంటే అది సమర్థనీయమే. కానీ అది ఆసరగా తీసుకొని మొత్తమే వక్ఫ్ బోర్డు అనేటువంటిది లేకుండా చేసి, లేకపోతే వారికి ఎవరికి అధికారం లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు నేనేమంటున్నంటే ఒకవేళ అట్లనే మీరు చేస్తే ఇక్కడ చిన్నజీఆర్ స్వామికి కూడా అధికారం లేకుండా చేయండి, లేకపోతే ఇంకో ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అధికారం లేకుండా పూర్తిగా అధికారం తీసుకోండి. సాధ్యం కాదు. కాబట్టి నేను మధ్య మార్గంలో వారు చెప్పినట్టుగా రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా, తర్వాత సుధాకర్ జీ చెప్పినట్టుగా దీన్ని ఏ వర్గం యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా, ఇది రేపు స్ట్రీట్ ఫైట్లకు దారి చేయకుండా, విద్వేషాలకు రెచ్చగొట్టకుండా, విద్వేషాలకు దారి తీయకుండా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి అంశం కాబట్టి ఆ విషయంలో ఎక్కువ చర్చ జరిగి అందరి అభిప్రాయం గౌరవిస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నా. పార్టీ పరంగా కావచ్చు, నా వ్యక్తిగతంగా కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మన వెంకటస్వామి గారు. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గర వెంకటరెడ్డి గారు ఏదైతే వెంకటస్వామి గారు చెప్పారో దానికి నేను సమర్థిస్తున్నాను. కానీ ఒక వర్గానికి సైతం మాత్రం దాంట్లో దృష్టి పెట్టి టార్గెట్ పెట్టడానికి మాత్రం ఆస్కారం లేదు. దీనికి చర్చ జరగవలసిందే. ఇంకా చర్చలో దాంట్లో సవరణలో ఇంకేమైనా ఉన్నాయా, మార్పులు చేర్పులు చేసే విధంగా ఉండాలి అని చెప్తున్నారు. అదే విషయంపై రామ్మోహన్ గారు చెప్తూ పచ్చ ఏదైతే స్పెక్స్ పెట్టుకున్నారో అతనికి పచ్చగానే ఉపడుతుంది, బ్లాక్ వేసుకున్న వానికి బ్లాకే ఉపడుతుంది అని చెప్పారు. ఒక విషయం ఉదాహరణకు చెప్తాను నేను. హైదరాబాద్ ప్రాంతంలోని మన పరిసర ప్రాంతంలో ఒక లక్ష్మి మన సీతారాంపురం అనే విలేజ్లో దాదాపుగా 100 ఎకరాల దాదాపు 500 ఎకరాల భూమిని గవర్నమెంట్ స్వాధీనపరుచుకున్నది. స్వాధీనపరుచుకున్న తర్వాత ఆ భూమికి సంబంధించింది
అది ఎండోమెంట్ భూమి, ఆ సీతారాంపురంకి సంబంధించిన ఆ దేవాలయానికి సంబంధించిన భూమి ఉదాహరణ. అయితే ఆ ఉదాహరణకు సంబంధించిన ఆ భూమిని ప్రభుత్వం తీసుకున్న తర్వాత అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మిస్తానని చెప్పింది. చెప్పిన తర్వాత అది ఇండస్ట్రియల్ కారిడార్ కాదు కదా, అక్కడ ఏది కూడా చేయకుండా ఒక వ్యక్తికి మాత్రం, ఒక సంస్థకు మాత్రం కట్టబెట్టడం జరిగింది. ఆ వ్యవస్థ, ఆ సంస్థ అక్కడ ఒక ఇండస్ట్రీ, ఒక యూనిట్ అక్కడ నిర్మించింది. అది వ్యక్తిగతంగానే పోయింది కదా, అక్కడ ఆ ఊరోళ్ళకు సంబంధించింది. ఆ దేవాలయానికి సంబంధించి చూస్తే మీరు ఒక్కసారి ఆ దేవాలయానికి వస్తే నేను ప్రత్యేకంగా తీసుకుని వెళ్తాను. ఫోర్ సైజ్ టీవీ దాని మీద ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించింది. ఆ దేవాలయాలు ఇప్పుడు కూడా పగళ్ళు పడి ఉన్నాయి. దానికి సాక్ష్యమే సుధాకర్ శర్మ గారు. సుధాకర్ శర్మ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, వెంకటరెడ్డి గారికి సంబంధించిన మీరు చూసి వచ్చిన ఆ దేవాలయానికి సంబంధించిన గతి ఎట్లుందో దానికి మీరు సజెషన్స్ ఏమి ఇచ్చారో వెంకటరెడ్డి గారు చెప్పి వెంకటరెడ్డి గారితో మనం సమాధానం సేకరిద్దాం. చెప్పండి సార్. ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఆలయానికి వెళ్ళామో ఆలయం నిజంగా చాలా శిథిలావస్థలో ఉండి మనసుకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే మనం ఏదైతే ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటామో ఆ భగవంతునికి అనేక మాన్యాలు ఉన్నా కూడా, భక్తులు ఇచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంది. ప్రభుత్వాలు కొంచెం చొరవ తీసుకొని అక్కడ నిజంగానే అన్యాక్రాంతమైన అనేది చాలా గ్లేరింగ్గా స్పష్టంగా మనకు అందరికీ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ విషయంలో సత్వరమే కొంచెం చర్యలు తీసుకోవాలి. అక్కడ ఆలయానికి మళ్ళీ పునరుద్ధరణ అనేది జరిగి పూర్వం ఉన్నటువంటి వైభవం, ప్రాభవం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. రైట్, ఇప్పుడే చూశారండి సుధాకర్ శర్మ గారు ప్రత్యేకంగా నేను తీసుకెళ్లి చూపెట్టడం జరిగింది. అయితే రక్షక భటునిగా చెప్పుకుంటున్న ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం తనకు సంబంధించిన దేవాలయం మీదనే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈరోజు వీళ్ళకు సంబంధించిన ఎంత వీళ్ళకు నమ్మొచ్చు, ఈ విషయంపై వెంకట గారు ఏమంటారు మీరు? జమీల్ గారు, ఇక్కడ నేను ఏమంటున్నట్టే ముస్లిం ప్రాపర్టీస్, ముస్లిం ఆస్తులే కాదు ఇక్కడ, ఈవెన్ దేవాలయ భూములుగాను దేవాలయ ఆస్తులు కూడా అన్యాక్రాంతమైన లక్షల ఎకరాలు కొల్లగొట్టిర్రు. రకరకాల పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, రకరకాల ప్రభుత్వాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులతో పాటుగా మిగతా వాళ్ళు కూడా. నేను ఏమంటున్నంటే డెఫినెట్ గా ఒకసారి ఆయనని కత్తి వెంకటస్వామి గారిని మ్యూట్ లో పెట్టమని చెప్పండి. వెంకటస్వామి గారు కొంచెం మ్యూట్ లో పెట్టండి. నేను ఏమంటున్నంటే ఏదైనా కూడా డెఫినెట్ గా ముస్లిం ప్రాపర్టీసే కాదు, ఈవెన్ హిందూ దేవాలయాలు భూములు కూడా డెఫినెట్ గా వాటికి కూడా ప్రొటెక్షన్ కావాలి. వాటికి కూడా బోర్డ్స్ ఉండాలి. వాటికి కూడా ధర్మకర్త ఒక మండలి ఉండాలి. దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, మన మీద కూడా ఉంటుంది. రేపొద్దున మనం ఇది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి చూడండి కొన్ని రోజులు. ఎందుకంటే లక్షల ఎకరాలు కూడా ఈ అన్యాక్రాంతమైంది ఈ 70 సంవత్సరాల కాలంలో. రకరకాలుగా ఎవరు పడితే వాళ్ళకి తీసుకొని మొత్తం దాన్ని వాడుకున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు వాటిని కూడా బయటికి తీయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తూ ఉంటుంది కానీ ఎక్కడ కూడా ఏం చేయట్లేదు. నేను ఏమంటున్నా అంటే ఇది ఇంతకుముందు కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, ఈ ముస్లిం ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో డెఫినెట్ గా దీన్ని తీసుకొచ్చేదే రెగ్యులేట్ చేయడానికి. ఇన్ని సంవత్సరాల కాలంలో, ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎక్కడైనా కూడా వీళ్ళకు కూడా ధైర్యం చేయలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. వాళ్ళు చేసిన ఈ అరాచకాలే ఇప్పటిదాకా ఇవన్నీ కూడా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర 50-55 సంవత్సరాల పరిపాలన ఉంది. వాళ్ళు చెప్పిందే వేదం. వాళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళే వక్ఫ్ బోర్డులు ఉంటారు. వక్ఫ్ బోర్డులో ఉన్న ఎవరైతే చైర్మన్లు ఉంటారో వాళ్ళే, ఏ అధికారం ఉందో వాళ్ళు రాసిచ్చిన భూములే కదా వీళ్ళ అన్యాక్రాంతం చేసింది. మళ్ళీ వీళ్ళకి ఎక్కడ రైట్ ఉంటుంది మాట్లాడడానికి? అందుకే వీళ్ళు చేయలేరు, అది వాళ్ళ చేత కాడకూడదు కదా. అందుకే భారతీయ జనతా పార్టీకి ఆ ధైర్యం ఉండబట్టే ముందు తీసుకొచ్చింది. ఇది రెండో పాయింట్ కూడా చెప్తాను. వీళ్ళకి నిజంగానే కాంగ్రెస్ పార్టీ పాలనలో వీళ్ళు ధైర్యం చేయలేని ఇంకొక బిల్ ఏంటంటే ట్రిపుల్ తలాక్. టచ్ కూడా చేయలేకపోయారు వీళ్ళు, టచ్ కూడా మాట కూడా మాట్లాడలేరు. చేయమని చెప్పండి. వీళ్ళకి కావాల్సింది ముస్లిం ఓటు బ్యాంక్, కానీ ముస్లిం ఓటు బ్యాంకు తోటి గెలవాలనే ఆలోచనతోటి మైనారిటీలు కావాలి కదా. తప్పితే వీళ్ళకి వాళ్ళ బాగోగులు కానీ అభివృద్ధి కానీ వీళ్ళకి నిజంగా ధైర్యం ఉంటే ఓటు సీట్లో ఏం చేయలేకపోయారు, ఎందుకు చేయలేకపోయారు? వెంకటస్వామి గారు ఏదో రిప్లై చెప్పండి. చెప్పండి. ఆగండి, మీరు మాట్లాడలేదు.
నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడొద్దు. మాట్లాడద్దు వీళ్ళకు ధైర్యమో దమ్ము అరే దమ్మే మాట్లాడతావా నా దమ్ము గురించి ఏం మాట్లాడతావా నువ్వు నా దమ్ము గురించి ఏం మాట్లాడతావు నువ్వు దమ్ములు ధైర్యాలు నువ్వు మాట్లాడేది మాట్లాడు కాంగ్రెస్ దమ్ము మీద మాట్లాడకు కాంగ్రెస్ దమ్ము మీద మాట్లాడుకుంటున్నాను నేను ఎక్కడ కూడా నీలాగా అసభ్యంగా నేను మాట్లాడలేదు నీలాగా కుసంస్కారంగా నేను మాట్లాడలేదు నేను మాట్లాడింది చాలా స్పష్టంగా చాలా మాట్లాడినా నీలాగా కుసంస్కారంగా నేను మాట్లాడలేదు నీలాగా నేను అన్పార్లమెంట్ గా మాట్లాడలేదు నా దమ్ములు ధైర్యాలు గురించి నేను మాట్లాడలేదు నేను ఈ దేశం యొక్క సమగ్రత గురించి మాట్లాడినా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మీరు ఇద్దరి మధ్య టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే టోటల్ గా పర్సనల్ గా డిబేట్ వెళ్ళిపోతుంది కాదు టోటల్ డైవర్ట్ అయిపోతుంది కాబట్టి దానికి సంబంధించిన ప్లీజ్ ద ఫోర్స్ ఐస్ టీవీ డు నాట్ అలౌ పర్సన్స్ టు జస్ట్ గో ఫర్ ద పర్సనల్స్ నేను ఎక్కడ కూర్చున్నో ఎక్కడ పని చేసినో ఏం చేసినో సార్ ప్రస్తుతం నేనైతే మీ ఇద్దరిని రిక్వెస్ట్ ఏం చేసేదంటే సార్ ప్లీజ్ వెంకటస్వామి గారు వెంకటరెడ్డి గారు ప్లీజ్ బోత్ ఆఫ్ యూ ప్లీజ్ బోత్ ఆఫ్ యూ లేదు సార్ ఒక విషయం మనం ఇద్దరు మీరు ఇట్లా మాట్లాడుతా అంటే మీ ఎయిర్ లో పోదు మీ వాయిస్ నేను ఒక విషయం మాత్రం క్లియర్గా చెప్తున్నాను సార్ మీరు ఇట్లా మాట్లాడుతా అంటే ఇది డెఫినెట్గా ఆ వాయిస్ పోదు బయటికి ఇప్పుడు ఒకసారి మన బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం బండారు రామ్మోహన్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన పరిస్థితులు చూస్తున్నాం ప్లీజ్ just I'm asking both of you, I'm requesting both of you, please keep quiet and just I want to talk to Mr. Bandara Raman garu ee roju prastham edaithe chustunnamo adi Congress party kaaniyandi adi BJP kaaniyandi inka vishayam bothe Trinamool Congress e kaaniyandi Samajwadi party e kaanandi ye party aina gaani Muslims ku sambandhinchindi kevalam Muslims ane kaadu ఈ రోజు క్రిస్టియన్స్ కు సంబంధించిందని కానీ వీరికి సంబంధించిన తన రొట్టెలను వాళ్ళు కాల్చుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ పేర్ల మీద సరైన పద్ధతిలో వారికి న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఉన్నట్టుగా మీరు భావిస్తున్నారా అయితే చిత్తశుద్ధి ఉన్నట్టుగా భావిస్తే మరి ఇదే సమయంలో అందరికీ సంబంధించిన బిల్స్ ఎందుకు ప్రవేశపెట్టలేదు కేవలం ఒకే వక్ఫ్కు సంబంధించి చెప్పలేదు ఇంకా మనం ఇంకా వేరే మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఇదైతే క్లారిటీ చేయండి ప్లీజ్ అన్మ్యూట్ యువర్ ఫోన్ సార్ ప్లీజ్ వెంకటరెడ్డి గారు అంటే చెప్తాం వారు అడిగిన ప్రశ్న చెప్తాం ఎందుకంటే మీద అర్థం కావాలి అంటే దేవాదాయ శాఖ భూములు గాలికి వదిలి పెట్టింది అనుకుంటున్నారా ప్రభుత్వం లేదా అట్లాగే క్రిస్టియన్ భూములు గాలి కాలేదు జమీల్ గారు లేదు ఇప్పుడు మీరు ఓన్లీ గాలికి బంది పెట్టిన భూములు ఏమైనా ఉంటే ముస్లిం ప్రాపర్టీసే వక్ ప్రాపర్టీసే గాలికి బంది పెట్టిండ్రు దేవాదాయ శాఖ భూముల్ని దేవుడి మాన్యం అని పానీలు వస్తుంది నేను కానీ అదే దేవుడి మాన్యం భూమి నేను ఇప్పుడే సుధాకర్ శర్మ గారు చెప్పినట్టుగా 457 ఎకరాల భూమి ఎగ్జామ్షనల్ కేసులు పట్టుకొని మొత్తం పోస్ట్ మార్టం చేయాలంటే నేను కూడా 5-10 ఊళ్ళు చెప్తా వరదరాజపురం అని మా ఊరి దగ్గరనే ఉన్నది అప్పుడెప్పుడో శనిగారం దొరలు వెలమ దొరలు మన కరణం దొరలు 1600 ఎకరాలు ఇచ్చిపోయినట్టు ఒక్క ఎకరం లేదు ఇప్పుడు జీర్ణ దేవాలయ ఉద్ధరణకు కేసీఆర్ ఫామ్ ఆఫీస్ పక్కన మిమ్మల్ని కూడా తీసుకెళ్తే నేను నాశనం అయిపోయింది నేను దాని ఉదాహరణకు ఇప్పుడు వక్ బోర్డు లో సవరణలు ఏమిటిది అనేది మాట్లాడదాం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పంచాయతీ కాదు ఇది సమాజానికి సంబంధించిన అంశం సార్ ఇప్పుడు చెప్తాను 3 మతాల గురించి చెప్తానండి క్రిస్టియన్ ప్రాపర్టీస్ అన్ని కూడా రిజిస్టర్డ్ ప్రాపర్టీసే ఒక చర్చి పెట్టాలంటే ఒక ప్రార్థనా మందిరం కట్టాలంటే కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి ఆడ మతపరమైన అంశాలు తీసుకోవాలి సొసైటీని అక్కడ సమాజాన్ని ఇన్వాల్వ్ చేస్తారు వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే పెడతారు అది ఉందా లేదా నెంబర్ 1 రెండోది దేవాదాయ శాఖ భూములన్నీ ఆల్రెడీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి అక్రమాలు జరిగినే వేరు కానీ ఒకే ఒక్క మొనోపలితో నడిచేది వక్ బోర్డు ఇప్పుడు ఇలా వక్ బోర్డు మొనోపలితో నడుస్తున్నది ప్రభుత్వంతో మాకు ఏమి సంబంధం లేదు మేమే ప్రభుత్వం అంటున్నారు దాని వల్ల నేనేమంటున్నానంటే పేద ముస్లింలతో పాటు ఆనాడు ఎన్నడూ
ముస్లిం జాగృతాలు, హిందూ జాగృతాలు వాళ్ళందరూ భూములు ఇచ్చిన భూములన్నీ కైంకర్యం అయిపోయినాయి అంటున్నాను. ఇవాళ స్పష్టంగా చెప్తున్నాను, చాలా దర్గాల దగ్గర చాలా రోడ్డుకున్న భూములన్నీ ఆక్రమించుకొని ఎవరైతే వీళ్ళు దీని మీద వక్ఫ్ బోర్డు మీద పెత్తనం చేస్తున్నారో వీళ్ళు అమ్మేసుకున్నారు, ముందట రోడ్ సైడ్ అమ్మేసుకున్నారు, సర్వే నెంబర్ తప్పు చూపించి అంటున్నాడు. మరి ఇక్కడ అక్రమాలు జరుగుతలేవా? అందుకని ఏమంటే ప్రభుత్వ రెగ్యులేషన్ ఉండొద్దు అని వక్ఫ్ బోర్డు కోరుకుంటే అంతకంటే అన్యాయం లేదు. వక్ఫ్ బోర్డు సుప్రీం కాదు. ఏ భూములకైనా ప్రభుత్వం అనేది హక్కుదారు, ప్రభుత్వమే. రాజ్యం బాధ్యతే జమీల్ గారు 3 ఉంటాయి. ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం. ధనం అంటే ఆస్తి ఒకటి, ధనం డబ్బులే కాదు, ధనం అంటే ఇంక్లూడింగ్ ప్రాపర్టీస్. ధన ప్రాణ మాన రక్షణ చేయడానికి ఉన్న ప్రభుత్వాలకు మీకు అధికారం లేదు. వక్ఫ్ బోర్డు భూముల అధికారం రిటర్న్ తీసుకుంటారు అంటే ఎట్లా? 2 చోట్ల రికార్డు ఉండాలంటారు. నేను చెప్తున్నాను, పహానీలో నాకు 4 ఎకరాల భూమి ఉన్నది, నా దగ్గర రికార్డు ఉంటుంది, పాస్బుక్. ప్రభుత్వం దగ్గర రికార్డు ఉంటుంది, అది మ్యాచ్ అయినప్పుడే నాదంటారు. ప్రభుత్వం ఇచ్చిన పహానీ మీ దగ్గర ఉంటుంది సార్. ప్రభుత్వం ఇచ్చిన పహానీనే మీకు ఉంటది. అది ప్రభుత్వమే సర్వాధికారి, ప్రభుత్వమే సర్వాధికారి, ప్రభుత్వమే సర్వాధికారి. కరెక్టే. కానీ ప్రభుత్వం ఒప్పుకోకపోతే మీ భూమి మీద కాదు, రేపు కోర్టు కేసు పడితే మీరు ఏం చేస్తారు? ప్రభుత్వ రికార్డు తీసుకుని సమర్పిస్తారా? ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఎందుకు నష్టపోతుందంటే ప్రభుత్వం దగ్గర రికార్డు లేవు, వాళ్ళ దగ్గర 100 గంటకు లేవు, మంచిదానికి లేవు. అది ఇట్లే కొనసాగాలన్నా అంటే వక్ఫ్ బోర్డు తనదనుకుంటే నాది అంటుంది, విడిచిపెట్టదలుచుకుంటే రూపాయి గారు విడిచిపెడుతున్నది. దొంగలు చీక ఊళ్ళు పంచుకుంటున్నారు. వక్ఫ్ బోర్డుకున్న మొనోపలి ఖచ్చితంగా రద్దు చేయాలి. రద్దు చేయడం అంటే అధికారులు తీసేయడం కాదు. దేవాదాయ శాఖ భూములకు ఎట్లా ఉన్నదో రికార్డు రెవెన్యూలో, క్రిస్టియన్ భూములకు ఎట్లా రికార్డు ఉందో ప్రార్థనా మందిరం అని రాసి ఉంటుంది సార్ క్రిస్టియన్ భూములకు కూడా. అటువంటిది బొందలగడ్డ ఇప్పుడు మనకు చాలా ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ అయితే మొత్తం క్రిస్టియన్ సమాధులు చాలా ఉన్నాయి, వాటికి రికార్డు లేదంటున్నారు, రెవెన్యూ ఉంది. కానీ ఈ ఒక్కదానికి రికార్డు ఎందుకు ఉండొద్దని అంటున్నాడు. వక్ఫ్ బోర్డులో నేను సవరణ చెప్తున్నాను, సవరణలో మన ముస్లిమేతలు నియమించడం తప్పు అంటున్నాను, మహిళలు నియమించడం కరెక్ట్ అంటున్నాను, రికార్డు కలెక్టర్ దగ్గర ఉండడం కరెక్ట్ అంటున్నాను. అట్లాగే మనం ఇంత సుధాకర్ శర్మ గారు చెప్పినా, నేను చెప్పిన, వెంకటస్వామి గారు చెప్పినా, వెంకటరెడ్డి గారు చెప్పినా, జమీల్ గారు మీరు చెప్పినా, ఇవాళ ప్రభుత్వం మొనోపలి ప్రభుత్వాన్ని చెప్తాను. ఇప్పుడు భూసేకరణ చట్టం వచ్చింది, ఏమంటది? ప్రజోపకరణమైన పనులకు ఏమని తీసుకోవచ్చు, కానీ ధార్మిక సంస్థల నుంచి తీసుకోవడానికి వీల్లేదు కదా. ధార్మిక సంస్థలు కానీ లేకుంటే ఇటువంటి తీసుకోవడానికి వీల్లేదు, తీసుకోరు కూడా. కనుక ఇక్కడ చేయాల్సిన పని అంటే ఈ చట్టంలో ఏం లొచ్చుకున్నాయో కాంగ్రెస్ చెప్పండి, ఏం మంచిదో వీళ్ళు చెప్పండి. చర్చ ఇది జరగకుండా బీజేపీ మీద కాంగ్రెస్ మీద బీజేపీ రాసుకుంటుంటే ఈ సమస్య తగ్గదు. పార్లమెంట్ లో అదే జరుగుతుంది, బయట కూడా ఇది జరుగుతుంది. ఇదే విషయంపై ఒకసారి మనం వెంకటస్వామి గారు ఏదో చెప్పబోతున్నారు. వెంకటస్వామి గారు మీరేమంటారండి ఈ విషయంపై? నేను వారితో ఏకీభవిస్తున్నాను, రామ్మోహన్ రావు గారితో. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఏదైతే వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి భూములు, ముఖ్యంగా ఆస్తులకు సంబంధించి వాటి రక్షణ బాధ్యత ఎవరు? అసలు ఇప్పటిదాకా ఒక వ్యక్తులు లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, దాని వల్లనే చాలా అన్యాక్రాంతమైనవి లేకపోతే చాలా లోపాయకారి జరిగినాయి అనేటువంటిది చాలా స్పష్టం కదా. 80% ఉన్నటువంటి ఈ దేశంలో 80% ఉన్నటువంటి హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి భూముల మీద ప్రభుత్వానికి అధికారం ఉండొచ్చు, కానీ 10% ఎంతో కొంత ఉన్నటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి ఈ ముస్లిం వాళ్ళ పరిపాలకులు ఉండొచ్చు, అంతకంటే ముందు హిందువులు కూడా పరిపాలకులు ఉన్నారు కదా. సో వాటి మీద అసలు ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి హక్కు లేదు. ఇది ఒక సపరేట్ ఐలాండ్ అనేటువంటి దృక్పథం ఏదైతే ఉన్నదో ఇది తప్పు. అది కాంగ్రెస్ నెగ్లెక్ట్ చేసిందా లేకపోతే బీజేపీ దాన్ని సరి చేస్తుందా అనేది చర్చ కాదు. దాన్ని సరిచేయాలనేటువంటిది చర్చ. సరిచేసేటువంటి క్రమంలో ఈ దేశ రాజ్యాంగం మీద నిజంగానే గౌరవం ఉంటే ముస్లింలు సహకరించాల్సిందే, హిందువులు సహకరించాల్సిందే, క్రిస్టియన్లు సహకరించాల్సిందే. సో రాజ్యాంగం ఈజ్ ఫైనల్. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అధికారుల ప్రకారము ఈ కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగానికి లోబడి కొన్ని సవరణలో కొన్ని చట్టాలను తెచ్చేటువంటి అధికారం ఉన్నది. నువ్వెవడా తెస్తానికనంటే ఏ పార్టీ? ఇప్పుడు ఇవాళ అడిగిన వాళ్ళు రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా అడుగుతారు, లేకపోతే రేపు ఇంకొక గవర్నమెంట్ ఉన్నా అడుగుతారు. బీజేపీ ఉంటేనే అడుగుతారని నేను అంటలేను, సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బీజేపీ ప్రవేశపెడుతున్నటువంటి బిల్లుగా నేను దాన్ని చూడలే. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి ఒక బిల్ తీసుకొస్తున్నదని నేను భావిస్తున్నా. ఆ బిల్లులో ఏవేవైతే
మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్న వాటిని ఒకసారి పరిశీలించండి, ఓకే దాని మీద చర్చ పెట్టండి, Yes. వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకోండి, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. Yes. ఆ అభిప్రాయాలను కరెక్ట్ గా ఉన్నట్టుగా దాంట్లో పెట్టమా తర్వాత కనీసం వాడిని వినాలి కదా. Right. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్తున్నారు, మంచి మాట చెప్పిన ఆయన 3 సంబంధించి మేము ఇనిషియేట్ తీసుకున్నారు. ఒక మహిళల యొక్క అభిప్రాయాన్ని తీసుకున్నారు కదా ఆ రోజు. మహిళా సమాజం, ముస్లిం మహిళా సమాజం అంతా కూడా 3 తీసేస్తే బాగుంటది అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చింది కదా. వచ్చినప్పుడు దాన్ని తీసేసింది కదా. దేశం అంతా కూడా 370 తీసేస్తే బాగానే ఉంటది అనేటువంటి, అసలు దేశం మిగతా దేశానికి 370లో ఉన్నటువంటి ఆ కాశ్మీర్ యొక్క ప్రజల యొక్క అధికారం అంటే నాగేశ్వరరావు గారు చెప్పిండ్రు, వాని అధికారాలు పోతే ఇక్కడ వీడు సంబరాలు చేసుకున్నాను. సరే, ఆ అధికారము రాజ్యాంగ బద్ధమైతే పర్వాలేదు, కానీ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అధికారం ఉండొద్దు అంటున్నాను. 370 ఆర్టికల్ అయినా రాజ్యాంగ విరుద్ధమైన అధికారం ఉండడానికి లేదు. లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్ సంబంధించినటువంటి స్పెషల్ కేటగిరీ, నేను నార్త్ ఈస్ట్ ఇండియా ఇన్ఛార్జ్ గా ఉన్నాను, పనిచేస్తున్నాను అక్కడ నేను. సో అక్కడ ఉన్న స్పెషల్ కేటగిరీలో కూడా అబోధే రాజ్యాంగం అంటే ఇప్పుడు మణిపూర్ జరుగుతున్నటువంటి గొడవలు అనుకోండి, లేకపోతే కుకీ ఆడ జరిగినటువంటి ఎస్టీలకు, వాడు రాజ్యాంగానికి అబోగా ఫీల్ అయిన దాన్ని దేన్ని కూడా మనం ఒప్పుకోము. ఇవాళ వక్ఫ్ బోర్డుకు సంబంధించి కూడా మేము రాజ్యాంగానికి అతీతులం అని అంటే ఒప్పుకునేది లేదు. రాజ్యాంగానికి లోబడి నీ అభిప్రాయం ఏదో చెప్పి ఆ అభిప్రాయాన్ని కన్వెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. కన్సిడర్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంగా పెద్దన్న పాత్రగా వాళ్ళు పోషించాల్సిన అవసరం ఉంది. దాన్ని మేము కాంగ్రెస్ గా వారి ముందు ఉంచుతున్నాం. ఓకే, కంక్లూడ్ గా ఇప్పుడు వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రాజ్యాంగం కట్టుబడి మాత్రం బిల్లు తీసుకొస్తే ప్రతి ఒక్కరు ఆహ్వానిస్తారు, కానీ దానికి తన సొంతంగా వారికి ఒక దురుద్దేశపూర్వకంగానే చేస్తే మాత్రం ఎవరు కూడా దానికి సమ్మతించని చెప్తున్నారు. సవరణలకు ప్రతి ఒక్కరు ఆహ్వానిస్తున్నారు, కానీ ఆ సవరణలు ఆ మతానికి ఆ సమాజానికి సంబంధించిన వారికి అనుకూలంగానే ఉండేటట్టు ఉండాలి అని చెప్తున్నారు. ఈ విషయంపై కంక్లూడ్ గా మీరేమంటారండి? వారు అనుకూలంగా కాదు, ఇంతకుముందు చెప్పినట్టుగానే జమీల్ గారు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ చర్చ పెట్టిందే దానికోసం కదా. ఇప్పుడు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిర్రు, 8 గంటలు దీని మీద చర్చ జరుగుతుంది అంటే సవరణలు తీసుకురావడానికి, అభిప్రాయాలు తీసుకురావడానికి, అభిప్రాయాలు కన్సిడర్ చేయడానికి, రేపొద్దున అమెండ్ చేయడానికి, రాజ్యాంగంలో ఏదైతే అమెండ్ చేయాలనుకుంటున్నారో అది చేయడానికే కదా ఇవంతా కూడా పెట్టింది. దీంట్లో అపోహలు, అనుమానాలు ఇవన్నీ నివృత్తి చేయడానికే ఈ రోజు చర్చ పెట్టారు. దాని మీద డెఫినెట్ గా అన్ని పార్టీల నుంచి సహకారం ఉండి అన్ని పార్టీల అభిప్రాయాలు చెప్తే ఉండండి. వెంకట స్వామి గారు ఏదో చెప్పబోతున్నారు. హి ఇస్ రేజింగ్ ద ఫింగర్ ఆన్ యువర్ పర్టిక్యులర్ గారిని అప్రిషియేట్ చేస్తున్నా. చర్చ జరుగుతుంది, దాని ఎక్స్టెంట్ ఒకటి పెరగాలి. అదర్ దెన్ దిస్ అంటే పార్లమెంట్ బయట కూడా ప్రజా సంఘాలు ఉన్నాయి, తర్వాత సేవా సంఘాలు ఉన్నాయి. దాంట్లో అభిప్రాయాల సేకరణలో ఇప్పుడు ఎట్లా తీసుకుంటారంటే ప్రజా సంఘాల నుంచి నాకు అర్థం కావట్లేదు. వెంకటరెడ్డి గారు ఒక జేపీసీ తిరిగి హైదరాబాద్ వచ్చింది, కానీ జేపీసీ వచ్చింది, కానీ జేపీసీ ఏదైతే ఉన్నదో తన వాదనను పూర్తిగా వినలేదు అనేది అయితే విమర్శలు వస్తున్నారు. ప్రజా సంఘాలు ఆల్రెడీ చెప్పాయి, జేపీసీ వచ్చింది దానికోసం కదండి. అదిపోయింది, ఇంకా ఇప్పుడు ఏం మాట్లాడేది ఏముండదు. లోక్సభలో చర్చ వస్తుంది. ఇప్పుడు ఏదైతే లా మేకర్స్ ఉన్నారో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు, వాళ్ళ అభిప్రాయాల మేరకే రోజు సవరణలు ఉంటాయి. మళ్ళీ వచ్చి మళ్ళీ హైదరాబాద్ తీసుకుని మనకు సమయం లేదు కాబట్టి మనం ఒకసారి కంక్లూడ్ గా. ఒక నిమిషం జమీల్ గారు, ఒక నిమిషం. ఇవన్నీ కూడా ఏంటంటే రేపొద్దున ముస్లిం సమాజానికి ఉపయోగపడేట్టుగా అందరూ బాగుపడాలి, అందరూ అభివృద్ధి చెందాలని ఆలోచనతోటి ఇప్పటి వరకు నేను చెప్పిన ఇంతకుముందు చెప్పిన 20% ముస్లిం ప్రజలే బాగుపడ్డారు. ఆ ఏదైతే పైన క్రీమీ లేయర్స్ పైన ఉండాలో మిగతా అంతా కూడా అలాగే ఉండిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆస్తులన్నీ కూడా వాళ్ళకు కూడా చెందాల్సిన బాధ్యత ఉంది, ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి ఈ రెగ్యులేషన్స్, ఈ యాక్ట్, ఈ బిల్లు తీసుకొస్తా ఉన్నారు. డెఫినెట్ గా అందరికి మంచి జరుగుతుందని నేను. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బాగుపడ్డారు హిందువులలో అయితే ఇప్పుడు ఒకసారి మనం కంక్లూడ్ గా మనం ఒకసారి మన సుధాకర్ శర్మ గారు ఏదైతే జేపీసీ వేశారన్నారు, జేపీసీ అంటే ప్రజాకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో అభిప్రాయాలు కూడా సేకరించినారని చెప్తున్నారు. కానీ అదే జేపీసీ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడ వచ్చారు, ఎవరితో మాట్లాడారు, ఎవరి గురించి, ఎవరి సహకారాలు, ఎవరి వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు అనేది మాత్రం అది ఎక్కడ లేదు. ఇంతకుముందు డిబేట్లో కూడా మనం చాలామంది మిత్రులు అదే చెప్పారు. ఈ విషయంపై ఈరోజు దాని కంక్లూడ్గా మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్ జీ. ఈరోజు చర్చా కార్యక్రమంలో చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని మనం
వెలుగులోకి తీసుకొని రాగలిగాం. ముఖ్యంగా ఆప్తమిత్రులైన బండారు రామ్మోహన్ గారు కానివ్వండి, అలాగే పల్నాటి వెంకటరెడ్డి గారు కానివ్వండి బీజేపీ నేత, అలాగే కాంగ్రెస్ నేత అయినటువంటి వెంకటస్వామి గారు కానివ్వండి, వారు నిజంగా చెప్పిన విధానాలు చాలా శాస్త్రీయంగా ఉన్నాయి. వాళ్ళ దృక్పథం కూడా అద్భుతంగా ఉంది. ఈనాటి సమాజానికి ఏదైతే యువతకు కానివ్వండి, అలాగే జనసామాన్యానికి అందవలసినటువంటి విషయాలని పెద్దలుగా బాధ్యతతో వాళ్ళు అందించినందుకు ఫోర్సైట్స్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటోంది. ముఖ్యంగా ఇటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, మతపరమైనటువంటివి, ముఖ్యంగా సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయో, వాటిలో శాస్త్రీయమైనటువంటి చర్చ అనేది అనివార్యంగా ఉండాలి. శాస్త్రీయత లోపించినప్పుడే అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి శాస్త్రీయత ఉండాలి, నిబద్ధత ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. వీటన్నిటికీ మించి మనం ఎప్పుడూ అనుకున్నట్టే ఎవరికి కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి అవకాశం ఇవ్వాలి. దాన్ని అర్థం చేసుకొని వాటికి మనం ఎంతవరకు జస్టిస్ చేయగలమో ఆ విధానాన్ని కూడా ఒక ఫ్రేమ్వర్క్ అనేది ముఖ్యంగా ఉండాలి. ఎందుకంటే ఇది లాంగ్ స్టాండింగ్గా చేసేటువంటి బిల్లు ఆ కమ్యూనిటీకి మంచి చేయాలి. ఉద్దేశం ఎప్పుడు కూడా అమెండ్మెంట్ మనం ఎప్పుడు తీసుకొస్తామంటే ఇప్పుడున్నటువంటి స్థితి కంటే ఉన్నత స్థితికి, అత్యున్నత స్థితికి తీసుకొని వెళ్ళేటువంటి ఒక మార్గాన్ని మనం రూపొందిస్తున్నాం. ఒక బ్లూ ప్రింట్, ఒక రోడ్ మ్యాప్ వేస్తున్నాం అనేటువంటి దృక్పథంతో మనం ఈ బిల్లే కానివ్వండి, లేక రేపొద్దున వచ్చేటువంటి అనేక బిల్స్ విషయంలో మనం ఇలా కమ్యూనిటీ వైజ్గా మనం ఆలోచన చేసి తీసుకున్నట్టయితే తప్పక ఆ బిల్లు వల్ల అక్కడ బహుళ ప్రయోజనం ఉంటుంది, దేశం కూడా ప్రగతి పదంలో ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఏదైనప్పటికీ ఈరోజు పార్లమెంట్లో ఏదైతే బిల్ మీద వక్ఫ్ బిల్ మీద చర్చ జరుగుతుందో ఆ బిల్లుకు సంబంధించి కేవలం 8 గంటలు ఇచ్చారు. దానికి ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని ఏదైతే అభిప్రాయం వ్యక్తమవుతుందో, దానికి ఇంకొక విషయం ఏంటంటే ఏ ఒక్క సమాజానికి కాకుండా కేవలం భారతదేశానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఏ సమాజాన్ని కూడా నష్టపడకుండా ప్రతి ఒక్కరూ దానికి దోహదపడేలాగా వ్యవహరిస్తారని భావిస్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాము. అప్పుడు దాకే చూస్తుండండి ఫోర్సైట్స్ టీవీ.